హై వ్యూర్స్ 2023 జూన్లో బాలాసోర్ ఒడిస్సాలో ఘోరమైన రైలు దుర్ఘటన యాక్సిడెంట్ 290 పైచిలకు చనిపోయారు. అప్పుడు నేను నా ఫేస్బుక్ ఆర్టికల్ రాసుకుంటూ వచ్చాను. ఇది రకరకాలుగా పేర్లతో నాకు తెలిసి ప్రపంచంతో మన తెలుగులో మొత్తం దగ్గర వైరల్ అయింది. ఎంత అంటే నాకే 4-5 నుంచి నాకు ఫార్వర్డ్ అయింది. ఇదేంటి నాకే ఫార్వర్డ్ చూసుకుంటే వేరే వాళ్ళ పేరు ఉంటుంది. సరే విషయం అంతా కన్వే అయితే చాలు అనుకున్నా. ఎందుకంటే అందులో కంటెంట్ అంత డీప్గా పెట్టాను. ఏమని, ఎప్పుడో యూపీఏ ఉన్నప్పుడే రైళ్లకు సంబంధించి మోడర్నైజేషన్ అంటూ శ్యామ్ పిట్రోడా కమిషన్, రైల్వే సేఫ్టీకి సంబంధించి అనిల్ కకోద్కర్ కమిషన్ వాళ్ళ సిఫార్సులను పార్లమెంట్ డిస్కషన్లు జరిగాయి. బట్ ఇంతవరకు అమలైంది లేదు. రైలు ప్రమాదాలు, రైలు యాక్సిడెంట్లు, ట్రాక్ తప్పటాలు రకరకాలుగా. అదేమంటే ఈ బీజేపీ వాళ్ళు కవచ్ అని చెప్పేసి ఒకటి సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసాం. దీనివల్ల అసలు ఒకే ట్రాక్ మీద 2 రైలు ఎదురెదురుగా వస్తే ఆగిపోతే తప్ప గుద్దుకోవు. ఈ టెక్నాలజీ అసలు మేము చేసాం, అదే హడావుడి చేశారు బీజేపీ వాళ్ళు. బాలాసోర్ ఇన్సిడెంట్ తర్వాత అదే అడిగా. నేను ఇమ్మీడియట్ జరిగిన తర్వాత అడగల. ప్రమాదం జరిగింది, డెడ్ బాడీలు మొత్తం తీసేశారు, ట్రాక్ పునరుద్ధరించారు. అప్పుడు నేను అడిగా, ఓకే ఇప్పుడు మాట్లాడుకుందామా, ట్రాక్ పునరుద్ధరించారు కదా, ప్రమాదం ఎందుకు జరిగింది? కవచ్ అన్నారు కదా, పెట్టలేదా, మర్చిపోయారా? అసలు ఒకే ట్రాక్ మీద 2 రైలు రావటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అడగటం జరిగింది. ఆ తర్వాత చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయాను నా బాధ అంతా. దేశంలో అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయాను. బట్ మార్పు రాకపోగా మరలా బ్రహ్మాండంగా బీజేపీని గెలిపించారు. మరలా మీలో బీజేపీ అభిమానులు ఉంటారు, కాంగ్రెస్ని తిడుతూ కింద కొంతమంది కామెంట్లు పెడతారు. నేను కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నా అని చెప్పేసి కూడా కామెంట్లు పెడతారు. నేను ఎప్పుడు కూడా సబ్జెక్ట్ మాత్రం మాట్లాడతాను, గుర్తుంచుకోండి. బీజేపీని, మోదీని పలు సందర్భాల్లో నేనే పొగిడా. ఇప్పటికీ విదేశాల విషయంలో మోడీని మించిన మనగాడు లేడు, అగ్రి. కానీ ఇంటర్నల్గా దారుణంగా పెరిగిన ధరలు, కూరగాయలకు సంబంధించి కావచ్చు, నిత్యావసరాలకు సంబంధించి కావచ్చు, పెట్రోల్ డీజిల్కి సంబంధించి కావచ్చు, ఛార్జీలకు సంబంధించి కావచ్చు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సగటు మానవుడిది వచ్చేసి జీతాలు పెరిగిన ఒక అరకొర, ఉద్యోగులకు సంబంధించి జీతాలు అరకొర. బట్ భారం మాత్రం భయంకరంగా. ఎవడురా మొత్తంగా లాభ పడుతుందంటే సబ్సిడీల ద్వారా అది పొంది ఇది పొంది ఉంటే పేదవాళ్ళు ఉంటారే వాళ్ళు కొంతమంది సోమర్తనంగా ఉంటూ పని పట్టలేకుండా ఉంటున్నారు. దానివల్ల జరగాల్సిన మంచి జరగకపోగా పంట పొలాలు వేసిన రైతులు అల్లలాడుతున్నారు కూలీలు దొరక. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాసులు ఉన్నారు, వాళ్ళు నిజంగా భయంకరంగా బాధపడుతున్నారు. మరి ట్యాక్సులు కొడుతున్నాం, నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం, అయినా సరే మన మీద ఇంకా బాగుతున్నారు ఏంట్రా బాబు అని. ఎందుకంటే బడా బాబులు కంపెనీలు పెట్టుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ ప్రభుత్వం దగ్గర సబ్సిడీలు పొందుతూ వాళ్ళు లాభాలు కోట్లు వెనకేసుకుంటా పోతున్నారు. మిడిల్ క్లాస్ మాత్రం నలిగిపోతూ ఉన్నాడు. ఈవెన్ ఇప్పుడు రైలు విషయాన్ని కూడా వద్దామండి. వందే భారత్ రైళ్ళు అంటున్నారు, వందే భారత్ స్లీపర్ అంటూ ఉన్నారు. దానిలో ఛార్జ్ ఎంత? అంత ఛార్జ్ పెట్టి ఎవడెళ్తాడు? ఇప్పుడు నార్మల్ రైళ్ళల్లో ముందు ఒక 2 బోగీలు వెనక ఒక 2 బోగీలు నువ్వు జనరల్ పెడతావా? అది కూడా వచ్చేసి ముందు ఒక బోగి వెనక ఒక బోగి జనరల్ పెడతావా? ఆ స్లీపర్లో వచ్చేసి పేరుగా స్లీపర్ అని కానీ మొత్తం జనాలు ఎక్కుతారు. అరే దేవుడు, థర్డ్ కూడా జనాలు ఎక్కుతూ ఉంటే నార్మల్గా జనాలు ట్రావెల్ చేసేది ఎఫర్ట్ పోయి పెట్టే అంటే ఆ డబ్బు ఓకే మేము పెట్టగలరా బాబు అనుకున్న వేలో టికెట్ కొనుక్కొని ఎక్కితే రైలు జనాలు నించున్న పరిస్థితి ఉందా? కూర్చున్న తర్వాత సంగతి, పడుకోవడం తర్వాత సంగతి, నించున్న పరిస్థితి ఉందా? సాధారణ ప్రజలకి మిడిల్ క్లాసులో అందుబాటులో ఉన్న రైలుని తీసి అవతల పడేసి డబ్బుల కోసం రైలు పెట్టేసి అదేమంటే రైలు ఎక్కాలన్నా కానీ నీకు అర్హత ఉండాలన్నట్టుగా ఇది చేస్తా పోతా ఉన్నారు. ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి. నా బాధ అనిపిస్తుంది కూడా ప్రతిసారి ఇదే. నేను మోదీని ఎన్నో విషయాలు వెనకేసుకొచ్చినా ఇంటర్నల్గా జరుగుతున్న కొన్ని విషయాలు చూసిన భలే బాధేసింది నాకైతే. ఇప్పటికీ రైళ్లకు సంబంధించి ఆ సబ్సిడీలు ఎత్తేసారు, ఈ సబ్సిడీలు ఎత్తేసారు, ఉన్నటువంటి రైళ్ళని ప్యాసింజర్లు ఎత్తిపడేసారు, వాటి ఎక్స్ప్రెస్ చేసిన సరే మరలా వాటిలో వచ్చేసి బోగీలు కుదింపు, అదేమిటి ఏసీ బోగీలు పెంచుతా పోతున్నారు. ఎంత అధ్వానం అంటే ఇప్పటికే అన్న ఉత్తర భారతదేశం నుంచి వస్తారు కదా, నేను చూస్తుంటాను కదా సికింద్రాబాద్లో ఆ రైలు స్టేషన్ కానీ ఒకటి వెళ్ళినప్పుడు పాపం అనిపించింది వాళ్ళని చూస్తే అసలు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఈరోజు ఈ రైళ్ళకి సంబంధించి మరలా మేము తోపు తురుము ఆ టెస్టులు చేసాం, ఈ టెస్ట్ అసలు ప్రమాదాలు జరగని అంటున్నారా? బాలాసోర్ ఘటన, దాని తర్వాత మన విజయనగరంలో ఒక ఘటన, అదొక పంజాబ్లో ఒకటి, ఇదిగో ఇప్పుడు మరలా పశ్చిమ బెంగాల్లో న్యూ జల్పాయిగురి నుంచి రైలు బయలుదేరింది, ప్యాసింజర్ రైలు. ఇది డార్జిలింగ్ జిల్లాలోకి ఎంటర్ అయిన మూమెంట్లో ఓ చోట
వెనక నుంచి గూడ్స్ వచ్చి కొడితే ఆకాశంలో లేసే బోగి లేక 2 బోగిలు పల్టీలు వచ్చి పక్కన పట్టి 3 బోగిలు ట్రాక్ పక్కకి వెళ్ళిపోయినాయి. ఏంద్ర ఇంత ఘోరం ఏంద్ర అంటే సిగ్నలింగ్ ఫెయిల్యూర్. ఒక బాలాసర్ ఘటన చూడండి, విజయనగరం ఘటన చూడండి, మొన్న పంజాబ్ దాన్ని ఇప్పుడు చూడండి. మధ్యలో లోకో పైలట్ చూడకుండా వెళ్ళాడు ఒక చోట, వాడేదో మొబైల్ తీసుకుంటే సమ్మేది పిచ్చనాకుడు. ఇంకో 3 చోట్ల కూడా సిగ్నలింగ్ ఫెయిల్యూర్. ఇదిగో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆల్రెడీ ప్యాసింజర్ ఒక ట్రాక్ మీద ఉంటే వెనకాల బండ్ల గూడ్స్ రైడ్ ఎలా వచ్చింది అసలు? నాకున్న సమాచారం ఇప్పటికీ 5 చనిపోయారు, 40 మందికి పైగా గాయపడ్డారు, అందులో తీవ్ర గాయాలైన వాళ్ళు ఉన్నారు. సో ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, మరలా చెప్తున్నా, మనం రాజకీయ పార్టీలకు సంబంధించి బానిసలో బతకొద్దు. తప్పు చేసిన వాడిని నిలదీద్దాం, ఒప్పు చేసిన వాడిని మెచ్చుకుందాం. ఈరోజు ఒప్పు చేశాడు కదా, రేపు తప్పు చేసినా సైలెంట్గా ఉందాం అన్న ఫీలింగ్ వద్దు. మోదీకి నేను ఓటేసినా మీరు ఓటేసినా, చంద్రబాబు నేను ఓటేసినా మీరు ఓటేసినా, వాళ్ళు తప్పు చేస్తే తప్పని అన్నాం, ఒప్పు చేస్తే ఒప్పని అన్నాం. ఇప్పటికైనా మన భారతీయ రైల్వే వ్యవస్థను కనుక మార్చుకోకపోతే, సిగ్నలింగ్ వ్యవస్థ పటిష్టంగా చేయకపోతే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో ఒకసారి చూడండి. పేరుకే భారతదేశం ప్రపంచంలో అత్యంత ఏమంటారు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం. నా చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. 5వ ప్రపంచ ఆర్థిక శక్తి, త్వరలో 4వ ప్రపంచ ఆర్థిక శక్తి అవబోతుంది. జపాన్ వెనకబోతుంది. 4th ప్లేస్లో మందే ఉండబోతుందని చెప్పేసి మళ్ళీ అదొకటి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసేమో అమెరికా ఉంది, ఇప్పుడు చైనా ఉన్నట్టుంది. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ వచ్చేసేమో జర్మనీ ఉంది, 4th జపాన్, ఇప్పుడు 5th మంది ఉంది. సో జపాన్ వెనకనే మన ముందుకు వెళ్ళబోతున్నట్టు. ఎలా ఏంద్రంటే భారతదేశంలో ఉన్న సంపద యూదులో ఏంద్రంటే ఆ డబ్బు వచ్చేసి మన భారతదేశంలో మోర్ దాన్ 60%, 60 మందికి పైగా ఉండాల్సిన డబ్బు, 60% మందికి పైగా ఉండాల్సిన డబ్బులు అందరి దగ్గర డబ్బు మన భారతదేశం 1% దగ్గర ఉంది, తెలుసా? సరే, ఈ లెక్కలన్నీ వేరండి. వీడికి మెయిన్ ఇండిషన్ మీకు అర్థమైందా? ఎందుకు మన దేశంలో రైలు ప్రమాదాలు ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? సిగ్నలింగ్ వ్యవస్థలో ఎందుకు లోపాలు వస్తూ ఉంది? అది కూడా మీరు బాగా గమనిస్తే ఈ ఉత్తర భారతదేశం ఎక్కువ జరుగుతూ ఉంది. ఎందుకు ఏంటంటే నేను చెక్ చేసిన ప్రకారం, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం, అక్కడ ఎంప్లాయ్ అన్నవాడు ఉండడు, వాడు పేరు మీద ఇంకొకటి వస్తాడు, వాడికి ఆ ఎంప్లాయ్ జీతమే అంటే ఎంప్లాయ్ కూడా రోజు కింద డబ్బులు ఇస్తాడు, వీడి నెల వీడి జీతం వీడు తీసుకుంటాడు. అంటే అక్కడ ఉండాల్సినటువంటి మెయిన్ పర్సన్ అవుతే ఉన్నాడు, వాడు ఉన్నాడు, వేరేవాడు ఉంటాడు. ఏంద్రయ్య అంటే రిజర్వేషన్లు వచ్చిన జాబులు, దాంతో బిందాస్గా ఉండటారు. నేను మళ్ళీ రిజర్వేషన్ తక్కువ చేయట్లా, అర్హత ఉన్నటికి వెళ్ళని కోరుతున్నా. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, రిజర్వేషన్ అంశాన్ని కనుక వస్తే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వు చదువుకోవడానికి రిజర్వేషన్ కల్పించు, పేదోడికి నువ్వు అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాడికి ఇవ్వాల్సినంత బెస్ట్ ఇవ్వండి కాదన్నాను. చదువు అంతా అయిపోయింది, దెన్ జాబ్ ఇవ్వాలి, అప్పుడు రిజర్వేషన్ వద్దు. నువ్వేం చేయాలి అప్పుడు? ఖచ్చితంగా మెరిట్ ఉన్నట్టుగా నువ్వు జాబ్ ఇవ్వు, దెన్ అర్హత ఉన్నట్టు జాబ్లో ఉంటాడు. అప్పుడు వాడు జాగ్రత్త కాపాడుకుంటాడు వ్యవస్థని. ఎవడగా పడితే వాడికి నువ్వు జాబులు ఇచ్చుకుంటా పోతావు అంటే రిజర్వేషన్ అని చెప్పేసి వాడు అర్హత లేకపోయినా ఇది ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఓసీల్లో పనికి మళ్ళీ ఎవరు లేరంటే ఉన్నారని అంటుంది అదే. సో నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా, మనం ఎప్పటికప్పుడు పోలీసులను కూడా వాళ్ళు ఫిట్గా ఉన్నారని చెక్ చేసి ఫిట్గా అయితే పక్కన పెడుతున్నట్టు ఈ మంచి కొన్ని చోట్ల సిస్టమ్ ఉంది. అలాగే రైలుకి సంబంధించుకోవచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించుకోవచ్చు, టెక్నికల్గా అప్డేట్ ఉన్నారా లేదా అని వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి ఏమైనా తేడా తీసి అవతల పడేయండి. అంతేగాని పదే ఈ రైలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నా, పదే ఎక్కడో చోట ఈ ప్రమాదాలు జరుగుతున్నా ఏం కాదులే అన్నట్టుగా ఉంటే చాలా చాలా తప్పు అండి. అటువంటిప్పుడు అసలు మీరు పాలించడానికి మీకు అర్హత లేనట్టు, అసలు అనర్హత అన్నట్టు మీరు.